హాయ్. మరి జూనియర్ ఎన్టీఆర్ గారు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ గారు పొలిటికల్ ఎంట్రీ ఇస్తే పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా పొలిటికల్ గా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? లేదు లేదు, పవన్ కళ్యాణ్ గారికి ఆయన ట్రాక్ వేరే, ఈయన ట్రాక్ వేరే. ఈయన అభిమానులు ఈయనకున్నారు, ఆయన అభిమానులు ఆయనకున్నారు. అలా ఏమి ఉండదు. ఎందుకంటే పెద్ద ఎన్టీఆర్ తర్వాత నాకు వాళ్ళ ఫ్యామిలీలో జూనియర్ ఎన్టీఆర్ అంటే కూడా అభిమానమే, ఇష్టమే. కానీ ఏంటంటే ఆయన రేంజ్ వేరే, ఈయన రేంజ్ వేరే. ఓకే, రావాలని స్వాగతిస్తాము. అల్లు అర్జున్ కూడా వస్తారంటున్నాడు. ఎవరు వచ్చినా స్వాగతించాలి, తప్పదు. రాజకీయం అంటే రాజకీయం ఏ ఒక్కడిది కాదు, అందరిది. రాష్ట్రమైన దేశమైన ఏ ఒక్కడిది కాదు, చేయాలి, పోటీ చేయాలి. కానీ పవన్ కళ్యాణ్ గారికి మాత్రం వీళ్ళు ఎవరు వచ్చినా ఆయన వేరే ఉంటది, ఆయన రేంజ్ వేరే ఉంటది. ప్రజల్లో ఆయన ఈ రోజు కాదు కదా, వీళ్ళంటే ఇప్పుడు వస్తున్నాం రేపు వస్తున్నాం అంటున్నారు. కానీ ఆల్రెడీ ఆయన నాకు తెలిసి రాజకీయంలో రాకముందు నుంచే ప్రజల్లోకి వచ్చాడు, ప్రజల్లోంచి రాజకీయంలోకి వచ్చాడు. రాజకీయంలో నుంచే మంత్రులు, ఇవాళ కేంద్ర మంత్రులు, ప్రధాన మంత్రితో సహా అభినందించి మా మిత్రుడు, మా శ్రేయోభిలాషి ఆద్మీని పవన్ పవన్ మేరా ఆద్మీ మేరా సాత్ అని పవన్ మోడీ గారితో సహా అనిపించుకున్నాడు. అలాగే నా మిత్రుడు, నా శ్రేయోభిలాషి పవన్ కళ్యాణ్ అని చెప్పి నా అన్న, నా దేవుడిచ్చిన అన్న, నా పెద్దన్న అని లోకేష్ తో అనిపించుకున్నాడు. అలాగే దేశంలో రాష్ట్రంలో కూడా అందరి అభిమానులు గెలుచుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారికి ఎవరు వచ్చినా, రాజకీయాలకు సినీ నటులు ఎవరు వచ్చినా ఆయనకి ఏం కాదు, ఆయన రేంజ్ ఆయనకే ఉంటుంది. అంటే చాలా మంది ఆంధ్ర ప్రజలు కూడా కోరుకుంటున్నారు అనమాట, జూనియర్ ఎన్టీఆర్ గారు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలి, వాళ్ళ తాతగారి లెగసీని కంటిన్యూ చేయాలని చెప్పేసి. నేను చెప్తున్నాను కదా, ఎన్టీఆర్ గారి ఫ్యామిలీలో పెద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ, తాత పెద్ద ఎన్టీఆర్ తర్వాత నాకు చిన్న జూనియర్ ఎన్టీఆర్ ఇష్టమే. ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ గారి వీర అభిమానిని, జనసేన కార్యకర్తని, జనసేన అభిమానిని. అయినా సరే నాకు జూనియర్ ఎన్టీఆర్ ఇష్టము. కానీ ఏంటంటే కొంచెం టైం తీసుకుని చేసుకుంటే బాగుంటుంది ప్లాన్ల ప్రకారం. ఇప్పుడు అనేప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయం చాలా క్రిటికల్ గా ప్రాబ్లమ్స్ లో ఉన్నాయి రాజకీయాలన్నీ కూడా. ఈ టైంలో వస్తే అంత కరెక్ట్ కాదేమో అనుకుంటున్నాను.